ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగిన సత్యసాయిబాబా జయంతోత్సవాలలో గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు పాల్గొన్నారు. రాష్ట్రంలో రహదారుల మరమ్మత్తు పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాధాన్యమిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో సవరణకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు రేపు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సేవలు స్ఫూర్తిదాయకమని గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలోని సాయి కుల్వంత్ సమావేశ మందిరంలో ఈరోజు జరిగిన సత్యసాయిబాబా జయంతోత్సవాలలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయిబాబా బోధనలు అనుసరణీయమని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం అనేక సేవా కార్యక్రమాలను సత్యసాయిబాబా చేపట్టారని గవర్నర్ తెలియజేస్తూ, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా is a shining example who epitomized the rich Indian culture and lived an exemplary life, motivating millions in the path of service. He always channelized spiritualism towards public welfare. He did not preach any new religion, but promoted peace and harmony of religion. రాష్ట్రంలో రహదారుల మరమ్మతుల పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నిడమర్రు గ్రామంలో మంగళగిరి నిడమర్రు రహదారికి సంబంధించిన పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రహదారులన్నీ కూడా పూర్తి అధ్వాన స్థితిలోకి రావడం జరిగింది. ఈ యొక్క ఎన్డీబీ వర్క్స్ కానీ, ఇంకా నేషనల్ హైవేస్ కానీ, హైవే కానీ, పార్ట్ హోల్స్ కానీ, వీటి మీద మొన్ననే 890 కోట్ల రూపాయలు, 60 కోట్ల రూపాయలకు పైగా పార్ట్ హోల్స్ కు రిలీజ్ చేసి అవన్నీ కూడా ప్రతి గ్రామాన కూడా శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 121 కోట్ల వరకు మొత్తం జిల్లాలో 121 కోట్లతో మొత్తం 51.06 కోట్లతో ఇప్పుడు చేస్తా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 116వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రబీ సీజన్లో పండించే వరి, మొక్కజొన్న, మినుములు, పెసలు పంటలకు బీమా సౌకర్యాన్ని కల్పించనున్నట్లు విజయనగరం జిల్లా సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ తెలిపారు. విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో బీమాకు సంబంధించిన కరపత్రాన్ని ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా సేతు మాధవన్ మాట్లాడుతూ, వరి పంటకు ఎకరాకు 630 రూపాయల ప్రీమియం, మొక్కజొన్నకు ఎకరాకు 540 రూపాయలు, మినుములకు ఎకరాకు 300 రూపాయలు, పెసల పంటకు 300 రూపాయల చొప్పున ప్రీమియంను రైతులు చెల్లించాలని చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మహారాష్ట్రలో అధికార భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. కడపటి వార్తలు అందే సమయానికి మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు గాను బీజేపీ 125 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 55 స్థానాల్లో ముందంజలో ఉంది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 36 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు జార్ఖండ్లో 81 స్థానాలకు అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 27 స్థానాల్లో, కాంగ్రెస్ 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇదిలా ఉండగా అభివృద్ధి, సంక్షేమానికి ప్రజలు మద్దతుగా నిలుస్తారని మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు నిరూపించాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025లో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు రేపు ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి నిధి మీనా ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బూత్ స్థాయి అధికారి, BLO పోలింగ్ కేంద్రాలలో అందుబాటులో ఉంటారని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఓటర్లుగా నమోదు చేయడం, ముసాయిదాలో అభ్యంతరాలను సరిచేయడం, మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన పేర్లను జాబితా నుండి తొలగించడం, ఓటరు కార్డులలో తప్పులు సరిచేయడం వంటివి BLOలు చేపడతారని నిధి మీనా వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాధాన్యమిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇండియన్ ప్రోస్టోడాంటిక్ సొసైటీ ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సులో మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకం వైద్య రంగంలో ఒక గొప్ప కార్యక్రమమని మంత్రి వివరిస్తూ, వైద్య రంగంలో ఆయుష్మాన్ భారత్ అనేది ఒక విప్లవాత్మకమైన దాదాపు 10,45,00,000 కుటుంబాలకి అంటే 55 కోట్ల మందికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల వైద్య సాయం అందించడం చిన్న విషయం కాదు. రాష్ట్రంలో కూడా ఎన్టీఆర్ వైద్య సేవ కింద అతి త్వరలోనే 25 లక్షల రూపాయల వైద్య సహాయం అందించేదానికంటే టెర్షరీ హెల్త్ కేర్ కూడా ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి కూడా ప్రజల్ని కాపాడుకోవడం కోసం ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లోని తడ దువ్వాడ సెక్షన్ల మధ్యలో జరుగుతున్న మరమ్మతుల పనుల కారణంగా ఈ నెల 25వ తేదీన విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ రైల్వే పౌర సంబంధాల అధికారి నుస్రత్ మండ్రూప్కర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. విజయవాడ విశాఖపట్నం, కాకినాడ పోర్ట్ విశాఖపట్నం, గుంటూరు విశాఖపట్నం, రాజమహేంద్రవరం విశాఖపట్నం రైళ్లను పూర్తిగా రద్దు చేశామని, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన షీ బాక్స్ను ఈరోజు ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు తమ సమస్యలను తెలిపేందుకు వీలుగా షీ బాక్స్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళా ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. పోలవరం, అమరావతి సహా రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేలా కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ముఖ్యమంత్రి నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 2047 విజన్ డాక్యుమెంట్కు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని, అందుకు పార్లమెంట్ సమావేశాలను ఒక వేదికగా వినియోగించుకోవాలని తెలిపారు. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో కార్తీక శనివారం కావడంతో శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామి అమ్మవార్లను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు. దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయంలో గల గంగాధర మండపం వద్ద శివమాడ వీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి పూజలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం పిఠాపురం ప్రాంత అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మార్గదర్శకాలు విడుదల చేశారు. ఆ ప్రాంత పనులు పర్యవేక్షించేలా సీనియర్ రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్డీఓను ప్రాజెక్ట్ డైరెక్టర్గా నియమిస్తున్నట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగిన సత్యసాయిబాబా జయంతోత్సవాలలో గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు పాల్గొన్నారు. రాష్ట్రంలో రహదారుల మరమ్మతుల పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నామని రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాధాన్యమిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.